రెండు కొండల నడుమ ఉప్పొంగు ఉప్పొంగు. వద్దులే, నేను కాదు, దీన్ని ఫిల్ చేయాలంటే వాళ్లే రావాలి. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. మా నాన్నగారు పోతూ పోతూ ఆస్తులు ఇస్తారు, కానీ ఈ నాటకాల కంపెనీ నా చేతిలో పెట్టి చచ్చారు. రాజుగారు రాజుగారు వస్తున్నాం కదా, గెటప్ ఏమన్నా చిన్న గెటప్ అనుకున్నారట్టి, పెద్ద గెటప్ ఇచ్చారు. రాజుగారు ఈడవుడు ఇదండి అసిస్టెంట్ ప్రొడక్షన్ నుంచి తీసుకొచ్చాను. పేమెంట్ లేని ఆర్టిస్ట్. మరి పేమెంట్ లేక తీసుకొచ్చాను. టీమ్ లీడర్ రాగానే అప్పుడే అలవాటు పడ్డారు బుద్ధులు. అయ్యో మీరు పేమెంట్ అయినప్పుడు మాకు తెగిచ్చేసారు పేమెంట్. ఇగో ఏమైతుంది కానీ ఏ ఊర్లో అయితే ఆ రోజు నీ పీడొచ్చిందని చెప్పి ప్రజలు అవమానపడ్డారు, అదే ఊర్లో మన పరువు కాపాడాలి. ఏమంటే మీ పరువు గురించి మీకు ఏం టోకా లేదండి. రాత్రే ఎల్లింగ్ చేయించాను, గ్యాస్ వెల్లింగ్. ఏడ్చావులే, మా నాన్నగారు పరువు కాపాడు పెంకిటిలు తాకటెట్టా. ఏమంటే నాన్నగారు పరువు 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 అంటున్నారు, ఏం పరువు అండి మీది? మీ నాన్నగారు మామూలు ఖాతాలు ఓపెన్ చేయలేదు. కిరాణా కొట్లో ఒక ఖాతా, కాఫీ హోటల్లో ఒక ఖాతా, ఎక్కడా డబ్బులు ఇచ్చేవాడు కాదు, అన్ని ఖాతాలే. నాటకం స్టార్ట్ చేద్దాం పదండి. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుతన సలుపకురా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా. ఎక్కడికి పోతావే చిలక? రాజా ఏమండి దేవి, మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఎవడ ఫ్రూట్ వాయింతాడు వెనకాల వెళ్ళిపోవడమేనా? అది కాదండి, ఫ్లూట్ ఎవరు వాయించరా, రాగం మాత్రం ఒకటే కదండి. ఏం రాగం ఒకటండి? నా ఫ్లూట్ ఏంటి, నాలో వచ్చే రిథం ఏంటి, దాంట్లో వచ్చిన బేస్ ఏంటి? ముందుగా వెళ్ళి నీ ఫ్లూట్ కి చెదల మందు కొట్టించు. ఏంటి అన్నాల నుంచి వాయించున్నాను అనుకున్నా దీంతోనే? మహారాజా కొన్ని డౌట్లు ఉన్నాయి, మీరు మూసుకోండి. చెప్పు దేవి. అవును, మామూలుగా ఫ్లూట్ కి ఇలా 6 రంధ్రాలు ఎందుకుంటాయి? రంధ్రాలు ఎన్నున్నా కూడా ఊదేది ఒక రంధ్రంలోనే దేవి. సుధీర్ మహారాజు ఫ్లూట్ ఊతాడా? ఆయన ఎప్పుడు ఊదడనడు. 24/7 365 days ఊదుతూనే ఉంటారు. అప్పారావు గారు ఫ్లూట్ ఊతాడు. ఎవరు చెప్పాడు అప్పారావు గారి దగ్గర ఫ్లూట్ ఉందని? అప్పారావు గారి దగ్గర ఉన్నది ఫ్లూట్ కాదు, డమరకం. చివరిగా ఒకరి గురించి అడుగుతాను. ఎవరు? మన శేషి గారి ఫ్లూట్. ఏం చెప్పంటావు దేవి? సాధారణంగా ఫ్లూట్ కి 6 బొక్కలే ఉంటాయి, ఆయన ఫ్లూట్ కి 60 బొక్కలు. ఎంత ఊదినా గాలే గాని శబ్దం రావట్లేదు దేవి. సరే నాతో వచ్చే. తీసుకుపోతున్నా. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నాతో యుద్ధము చేసి ఆ యుద్ధంలో గెలిచినచో దేవిని నువ్వు తీసుకెళ్ళు, ఓడినిచో నా పాదాల దగ్గర నా దేవిని అప్పగించెళ్ళు. పిలిపించు నీ సైన్యాన్ని. మన కత్తి గురించి ఆ పరదేశీకి వివరించు. ఏమనుకుంటున్నారా మా రాజుగారి కత్తి గురించి? ఎంత చెప్పినా తక్కువేరా. ఆయన కత్తిని చూసి శత్రుసేన దడుచుకొని చచ్చిపోయేవారా. డైలాగులు కట్టిపెట్టి యుద్ధానికి రండి. ఓరి పరదేశీ, నీ తలను కండ కండములుగా నరికి నాదే. టైం అయిపోయింది, పడుకో. యుద్ధము ఆసన్నమైనది, నిద్రపోండి. యుద్ధము సమాప్తమైనది. మూడో రోజురా, సైనికులు బాగా అలసిపోయారు. కత్తి రావాలి కదా, త్వరగా తీయ, ప్రేక్షకులు అరుస్తున్నారు. చేస్తున్నాను. ఓరి పరదేశీ, నా కట్టుతో నీ తలను 1000 ముక్కలుగా యుద్ధం సమాప్తమైంది. మహారాజా సంహరించండి వాణ్ణి. సంహరిస్తున్నాను. రాజుగారు కత్తి వచ్చిందా? వస్తుంది, రాత్రి నుంచి అదే పనిలో ఉన్నాను. వచ్చిందా వచ్చిందా అంటే త్వరగా తేడి. తీస్తున్నాను. ఓరి దుర్మార్గుడా పరదేశీ, నా కట్టుముతో నీ తలను 1000 ముక్కలు. రాజు 33 రోజులు అయిందిరా, ఒక్కొక్కరు నీరసించిపోతున్నారు. అంటే 33 రోజులైనా 63 రోజులైనా కత్తి రావాలి కదా, యుద్ధం చేయాలి. సరే ముందు పడుకో.
రాజుగారు ఆ. మా సైనికులందరూ చచ్చిపోయారు. ఆ. ఆఖరి తిండి లేక మీ దాంట్లో ఎవడో ఒకడు మిగిలినట్టున్నాడు. త్వరగా డైలాగ్ చెప్పుతా. ఓరి పరదేశి పరదేశి ఈ దేవి కోసం యుద్ధం కాదని చేయాల్సింది. సైనికులు చచ్చిపోతున్నారా ఆకలితో. ఆకలి తీర్చారా రే, నేను బ్రతకరా ఈ ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నా. యుద్ధంలో మరణించిన వీర సైనికుడు గానీ చచ్చిపోతాను. చూసావా రాజు? ఏం చూసారా రాజు? సగం వచ్చిన కత్తి ఆడు ఫోర్స్ డైలాగ్ వెనక పోయింది. నాకు ఒకటి ఆలోచన వచ్చింది. ఏంటది? పుట్టల నుంచి పాము రావాలంటే ఊద ఊదాలి. ఓద కాదు బోరా. మా రాజుగారికి 3 రౌండ్లు చిచ్చి చిచ్చి. కత్తి రావాలంటే నేను ఎంటర్టైన్ చేయాలి. ఇంకెందుకు మృదంగాన్ని రప్పించండి. నా 6 అడుగుల కత్తి దేవి ఇది తీయనా 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 నువ్వు తీస్తావా 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 తీయనా 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 తీస్తావా 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 తీయనా తీస్తావా తీయనా ఏ నీ- రావలేదండి, ఇది వచ్చేదా కనపడతలేదు. అలా కాదు కానీ అందరూ జాగ్రత్త కత్తిగా ఇరిగిపోతాయి. రెడీ రెడీ పట్టుకోండి. జాగ్రత్త. వచ్చింది నీ ఖడ్గంతో. కత్తి కన్నా పీడే పెద్దదిగా ఉంది కదరా. పైగా ఎంతోటి కత్తికి గ్యాస్ వెల్డింగ్. అయ్యి బాబా అలా పాడేశారేటి? నా కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చాక చూసారు కదా రే. చూడరా 45 రోజుల నుంచి తిండి లేకుండా చచ్చిపోయాడు. ఎవరి బాధ్యత? ఎదవా, నీ కత్తి కంటే నా కత్తి పెద్దగా ఉంది కదా రే. ప్రభా ప్రభా వచ్చేస్తున్నా నీ మొండు కత్తితో నీ దగ్గరికి. పొట్టప్ప కోపం తగ్గించుకోవాలి పొట్టప్ప మీరు. రోజా గారు, నాగబాబు గారు స్కిట్ ఎలా నచ్చింది? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సూపర్ ఉంది అసలు. సుధాకర్ డాన్స్ గానీ, మీది రాజుగారి డైలాగులు, ఫైనల్ గా మా పొట్టప్ప అందరూ సూపర్ గా చేశారు. నాగబాబు గారు అసలు నవ్వుతున్నారు కింద పడి. రాజు చంపేశావు రాజు. నువ్వు ఒకటి కత్తి రావట్లేదు అంతే. ఎప్పటి నుంచో రావట్లేదు. మనోడు డోలకు హుషారుగా, వీడేమో సుధాకర్ డాన్సులు. హిలేరియస్ నాటకం చూసినట్టు, థ్యాంక్ యూ. హిలేరియస్ కామెడీ నాటకం చూసినట్టు. వెరీ గుడ్. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దాని లేకుండా దీనికి నేను జోడి ఏంచండి. ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏవే లోపలేం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అదే పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఫేదరా? అలాగే గారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇవ్వు. ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్, ఖర్చు ఫేద ఏమనుకోద్ది. ఒక్క రోజు 500 రూపీస్ నోట్ తీసు. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు. 500 రూపీస్ నోట్ ఇవ్వు. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు ఉంది నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మంచిది తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు, షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోటో తెలిసి మూసేశారు. అంటే ఈ ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి. ఆ అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ కలిసి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడు గొడుగు.
ఒక్కసారి నీ ముఖం చూసుకోరా నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదు ఎక్కడ? అదేరా నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని